ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పొచ్చు. దేని గురించి మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, ఇక మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఆమె ఏ విధంగా నాశనం చెయ్యబోతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్గా ఉండబోతుంది. అలాగే ఓం నమ శివాయ అనే కామెంట్ని మాత్రం చెయ్యండి. ఇక వివరాలకు వెళ్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు మేషరాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ రాశి వారు అద్భుతంగా అష్టైశ్వర్యాలను అందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. అంటే వ్యాపారంలో గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగానే మీరు పొందుకుంటారు. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా మేషరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి అనేది రాబోతూ ఉంది. అది చూసినప్పుడు వీరు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి అమాంతం ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఇంతటి గొప్ప అదృష్టం వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క మేషరాశి వారు చాలా అంటే చాలా అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ అందాన్ని మెరుగుపరచుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇక తాము ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఎంతో బాగా ఆశిస్తారు. ఎక్కువగా ఈ రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు. ఈ మేషరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పైతులు వేయడంలో చాలా అంటే చాలా నేర్పరులు. వీరు ఎంతో మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు. ఇక తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ మేషరాశిలో పుట్టిన వారు అధిరోహిస్తారు. వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. ఇక ఈ యొక్క మేషరాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో జరిగిన అపజయాలను చూసి కృంగిపోకుండా, బాధపడకుండా, అక్కడే ఆగిపోకుండా ఆ వచ్చిన అపజయాలకు అత్యంత ఉపాయంతో, నేర్పుతో
లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఎదుటి వారి నోరు మూయించి విజయాన్ని సాధిస్తారు. ఇక తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి కోపం త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడతారు. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ మేషరాశిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా కింద స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికైనా పై స్థాయిలో ఉన్నవారి అయినా సరే, ఎవరికైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి అదృష్టం రావడం అనేది కూడా ఇది ఒక కారణమని చెప్పొచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో చూసుకుంటే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక మేషరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. ఈ రాశి వారికి అంతా కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం, వారితో చనువుగా తిరగడం అనేది మీకు అది మంచిది కాదు. ఎందుకంటే మీరు అలా ప్రవర్తించడం వల్ల వారు మిమ్మల్ని అవకాశంగా తీసుకొని మీతో మంచిగా నటిస్తూ మాయమాటలు చెప్పి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని రానేయకుండా చేస్తారు. లేదంటే ఆ అదృష్టాన్ని వారు పొందేలాగా చేసుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మేషరాశి వారి మెత్తటి గుణం అండి. ఈ రాశి వారు ఎదుటివారు ఏమైనా మీరు చాలా బాగుంటారు, మీరు చాలా బాగా సంపాదిస్తున్నారని ఒక పొగడరనుకోండి, మీరు చాలా కరిగిపోతారు. ఆ మేషరాశిలో ఉన్న ఒక లోపం అదే. ఈ లోపం కారణంగా ఎదుటివారు మీకు మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా, లేకపోతే మీ నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అనేది ఏమీ ఆలోచించకుండా వారు ఏది అడిగితే అది ఇవ్వడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకు అదృష్టం అంటే అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపారంలో ఏదైనా క్లయింట్స్ మీకు దొరకవచ్చు, లేదంటే మీకు ఏదైనా అకస్మాత్తుగా ధనం వచ్చే సూచనలు కావచ్చు, మీకు స్థిరాస్తి రూపంగా వచ్చే ఏదైనా ఒక అవకాశం కావచ్చు. ఇలాంటి అదృష్టాన్ని ఈ పేరు గల స్త్రీ మిమ్మల్ని వశపరుచుకొని లోపరుచుకొని మీ అదృష్టాన్ని ఆపే ఆస్కారం ఉంది. లేదంటే అదృష్టాన్ని రానేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది మీ జీవితంలో చెప్పడం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకొని అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు. ఇక శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మేషరాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల మీ జీవితంలో అత్యంత శుభ ఫలితం వస్తుంది. అన్ని విధాలుగా కాలం అనేది మీకు కలిసి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.